హలో గాయస్, ఈరోజు నేను మా ఫ్రెండ్స్ ఒరిస్సాలోని బాల్లా కేవ్స్కి బయలుదేరాం ఫ్రమ్ విశాఖపట్నం. ఆల్మోస్ట్ 165 కిలోమీటర్స్ ఉంటుంది. అరకు నుంచి అయితే 50 to 55 కిలోమీటర్స్ ఉండొచ్చు. 4.5 hours జర్నీ ఫ్రమ్ వైజాగ్. రోడ్స్ అయితే సూపర్, అసలు డ్రైవ్ అండ్ ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. పక్కన రిజర్వాయర్స్ కానీ చిన్న చిన్న కాలువల నుంచి వాటర్ కానీ అది రోడ్స్ చాలా విశాలంగా ఉన్నాయి. వన్స్ అక్కడికి రీచ్ అయిన తర్వాత అసలు ఆ వ్యూ కానీ ఆ క్లైమేట్ కానీ చూస్తే అసలు చాలా పీస్ఫుల్గా చాలా వండర్ఫుల్గా ఉంది. అసలు వస్తున్నాడు చూస్తా అక్కడ కేవ్, దాని తర్వాత పైకి వెళ్తాం. కొండపైకి వెళ్ళే రూటే కొంచెం బాగా డేంజరస్ అనిపించింది. ఈ వర్షాల వల్ల రోడ్స్ ఇవన్నీ బాగా గుంతలు పడిపోయి ల్యాండ్ స్లైడ్ అయ్యి రాళ్ళని కిందకు వచ్చేసి కొంచెం ఇబ్బంది పడ్డాం వెళ్ళడానికి. కానీ మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు హెల్ప్ తీసుకొని వాళ్ళ కారు దిగిపోయి కొంచెం నాకు బాగా హెల్ప్ చేశారు వెళ్ళడానికి. అయితే మాత్రం ఆ ప్లేస్ రీచ్ అవ్వడానికి అట్ లాస్ట్ బాల్లా కేవ్స్కి రీచ్ అయ్యాం. ఇక్కడ ఒరియాలో ఏదో రాశారు, అది మనకు అర్థం కాలేదు, చదువుదాం అనుకున్నాను. కానీ ఆ పైకి వెళ్తే అలాగ కేవ్స్లోకి వెళ్తాం. ఈ రూట్ చూసారు ఎలాగుందో, సీనరీ చూసారు అసలు ఎలాగుందో. ఇక్కడ నుంచి మా రిజర్వాయర్ కానీ గ్రీనరీ కానీ హిల్స్ క్లౌడ్స్ సూపర్. అసలు ఇది రోడ్, ఆ పైకి అలాగ వెళ్తే మనం బాల్లా కేవ్స్ పైకి వెళ్ళిపోతాం. మనం వచ్చిన రూట్ ఇది. ఈ రూట్ పైకి వెళ్తే మనం ఆ కేవ్స్లోకి వెళ్తాం. ఇది కూడా అలాగే ఉంది రోడ్డు, మొత్తం రాళ్ళతోని. కొంచెం ముసలోళ్ళు పెద్దోళ్ళు అయితే ఎక్కడం కొంచెం కష్టం. మనమే సపోర్ట్ తీసుకొని ఎక్కుతాం, పక్కన కర్రలు సపోర్ట్ తీసుకొని. కేవ్స్ లోపల అలాగ ఉంది. సేమ్ మన బుర్రా కేవ్స్ ఎలాగ ఉన్నాయో అలాగే ఉన్నాయి. పైన హోలు సేమ్ యాస్టిస్ బుర్రా కేవ్స్ లాగా ఉంది. ఇది బుర్రా కేవ్స్ లాగే. టెంపుల్ అనుకుంటా, లోన టెంపుల్ ఏదో చిన్న దేవుడు బొమ్మలాగా ఉంది. కానీ లోనకి వెళ్ళలేకపోయాం, బాగా చీకటిగా ఉంది. లైటింగ్ లేదు, ఏట్లేదు. వీడే మా ఫ్రెండ్ నియాస్, వీడే మమ్మల్ని ఈరోజు ఇక్కడ తీసుకొచ్చాడు. ప్లేస్ బాగుంటుంది చూద్దామని చెప్పేసి. ఒకసారి చూడాల్సిన ప్లేస్ ఇది మాత్రం. కేవ్స్లోంచి బయటకు వచ్చేసాం. ఇప్పుడు ఈ రూట్ మీదుగా చిన్నగా పైకి వెళ్తే కొండపైకి వెళ్తాం. కొండపైకి వచ్చేసాం ఇప్పుడు మనం. చాలా వ్యాస్ట్ ప్లేన్ ఏరియా కొండపైన. ఎంత ప్లేన్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎన్విరాన్మెంట్ కానీ ఆ ప్లేస్ కానీ ఎంటర్లీ ఒక డిఫరెంట్ ప్లానెట్లో ఉన్నట్టు ఉంది. అక్కడక్కడ మధ్యలో స్టోన్స్ ఎవరో పెట్టినట్టు. సాయిల్ కూడా బాగా స్లిప్పరీగా ఉంది. డ్రైవింగ్ చాలా కేర్ఫుల్గా చేయాలి. 1-2 times కార్ కూడా స్లిప్ అయింది, కంట్రోల్ తప్పింది. ఈ చింటూగాడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కొండ మీదకి. సో యాక్చువల్గా మనం ఈ లేక్ని చూడడానికి వచ్చాం పైకి, కొండపైకి. నా పడిన వాటర్ అంతా ఇక్కడ కలెక్ట్ అవుతుంది, కొండపైన కలెక్ట్ అయ్యి అలా లేక్లా ఫామ్ అయింది. ఈవినింగ్ వరకు ఇక్కడే ఉన్నాం అందరం. ఫ్రెష్ ఎయిర్, ఇంకా క్లైమేట్ కూడా సూపర్గా ఉంది. మా వాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ టెంట్ ఇవన్నీ మనం ముందే తెచ్చుకున్నాం, మొత్తం ఫుడ్ ప్యాకెట్స్ ఇవన్నీ. పైన ఏం దొరకవు, మౌంటైన్ కింద కూడా ఏం దొరకవు, అన్నీ మనం ముందే ప్యాక్ చేసుకొని అన్నీ ప్లాన్ చేసుకొని వచ్చాం మనం ముందే.
ఇంకా బాగా అలసిపోయాం మొత్తం అంతా తిరిగి కొండపైన అంతా తిరిగి. సో డిసైడెడ్ టు గో. ఇప్పటికే లేట్ అవుతుంది, రోడ్స్ ఒకటి బాగాలేదు, చూసుకొని వెళ్ళండి. మీరు ట్రిప్ వేసాను గైస్, బాల్డా కేవ్స్ ఒరిస్సా. జాగ్రత్త, బాయ్.